వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఇంప్రెసివ్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, ఏమేమి వాటి గురించి టాపిక్స్ ఇంక్లూడ్ చేయాలి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, స్కిల్స్, వీటి గురించి కొద్దిగా నేను డిస్కస్ చేయబోతున్నాను. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి, క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. కంపల్సరీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ మీకు జాబ్ సర్చింగ్ టైంలో కానీ, ఇప్పుడు ప్రజెంట్ మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు మీకు అవసరం పడకపోవచ్చు, ఇన్ ఫ్యూచర్లో మీకు చాలా అవసరం పడుతుంది. జాబ్ సర్చింగ్ అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇప్పటి నుంచి మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. మీరు ఏం చేస్తున్నారు అన్న దాని గురించి పెట్టండి. అన్నీ మీరు ప్రతి ఒక్క అక్కడ మనకు లింక్డ్ఇన్లో ప్రతి ఒక్క CEO ఉంటాడు, ప్రతి ఒక్క HR ఉంటారు, ప్రతి ఒక్క కంపెనీ యొక్క HR మనకు అక్కడ ఈజీగా మనకు కనెక్ట్ కావచ్చు. లింక్డ్ఇన్ అనేది ఈజీగా మనం జాబ్ సెర్చ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. సో మీ దానిపైన ఎలా నేను 5 ఇంప్రెసివ్గా టిప్స్ చెప్తాను. ఇంప్రెసివ్గా ఎలా లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి అనే దాన్ని చూద్దాం. ఫస్ట్ ప్రొఫెషనల్ ఫోటో అండ్ బ్యాక్గ్రౌండ్. మనకు కవర్ పిక్ లాగా ఒకటి ఉంటుంది, ఫోటో ఒకటి ఉంటుంది మన ప్రొఫైల్ పిక్ లాగా. సో ఆ ప్రొఫైల్ పిక్ని చాలా మంచిగా ఒక ప్రొఫెషనల్ వేలో పెట్టండి. నార్మల్గా మనమే ఎలాంటి ఫోజులు ఇచ్చుకుంటూ పెడతాం కదా, అలా కాకుండా మంచిగా ఒకవేళ పాసిబుల్ అయితే ఒక కోట్ మీద ఉన్న ఫోటో పెట్టండి. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా సింపుల్గా బాగా ప్రొఫెషనల్గా ఉండాలి. ఏదో మీరు కొద్దిగా స్మైల్ మెయింటైన్ చేస్తూ ఫోటో పెట్టండి, సీరియస్ ఫోటో కాకుండా. సో మన ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి, సో మీరు దానిపైన ప్రొఫెషనల్ ఫోటో అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే చూసిన వెంటనే మీకు ఫస్ట్ ప్రొఫైల్ ఫోటో అండ్ బ్యాక్గ్రౌండే కనిపిస్తుంది ఎవరికైనా. సో మీరే అక్కడ ఒక్కొక్కరు విచిత్రమైన ఫోజులు ఇవ్వకుండా మంచిగా ప్రొఫెషనల్గా ఫోటో ఉండి ఒక బ్యాక్గ్రౌండ్ కవర్ పిక్ బాగుంటే చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు దీన్ని మంచిగా చేసుకోండి. ఇప్పటికీ ఎవరైనా అలా ఉంటే మాత్రం మార్చుకోండి. ప్రొఫెషనల్ ఫోటో పెట్టండి, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంచిది పెట్టండి. నెక్స్ట్ హెడ్లైన్. మన హెడ్లైన్లో ఏమేమి మెయింటైన్ చేయాలి, అనవసరమైన రాయకుండా మెయిన్గా మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి దాని గురించి మాత్రమే ఇంక్లూడ్ చేయండి. చాలా అనవసరమైన రాయకండి. ఫస్ట్ మీ కాలేజ్ నేమ్ ఏంటి, తర్వాత మీ కాలేజ్ నేమ్ మంచిది, ఒక కాలేజ్ అయితే దాని పేరు రాసేయండి ఒక లెవెల్. తర్వాత కంపెనీ నేమ్, ఎందుకంటే మీ కాలేజ్ నేమ్ మంచిది అయితే మీకు కూడా ఇంప్రెషన్, అరే వీడు ఆ కాలేజ్లో చదివారు, ఈమె ఈ కాలేజ్లో చదివిందా అన్నట్టు ఉంటుంది. సో మంచి కాలేజ్ అయితే మీ కాలేజ్ నేమ్ ఇంక్లూడ్ చేయండి. తర్వాత కంపెనీ నేమ్, మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ప్రజెంట్ స్టార్టప్పా లేకపోతే ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ, MNC కంపెనీ అయితే MNC కంపెనీ, ఆ కంపెనీ నేమ్ అక్కడ రాయండి. తర్వాత మీరు ఒకవేళ ఇంటర్న్షిప్ చేస్తుంటే ప్రజెంట్ మీరు ఒక కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తుంటే ప్రజెంట్, లేకపోతే పాస్అవుట్ అయిన తర్వాత కూడా మీరు ఇంటర్న్షిప్ చేస్తుంటే ఇంటర్న్షిప్ కంపెనీలో మీ పొజిషన్ ఏంటి, ఇంటర్న్షిప్ కంపెనీలో మీ పొజిషన్ ఏంటి, మీ రోల్ ఏంటి, దాని గురించి ఇంక్లూడ్ చేయండి. తర్వాత మీ స్కిల్స్ ఏంటి, అసలు మీ దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి, దానికి తగ్గట్టు కదా HR అయినా రేపు తర్వాత ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఎలా, ఇవి స్కిల్స్ వాళ్ళకి అవసరం ఉంటేనే మిమ్మల్ని కాంటాక్ట్ కాగలుగుతారు కదా. సో ఇవి హెడ్లైన్లో కాలేజ్ నేమ్, కంపెనీ నేమ్, ఇంటర్న్షిప్స్, కంపెనీ పొజిషన్, స్కిల్స్, ఈ 4 టాపిక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఇంక్లూడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మీరు ఫ్రెషరా ఎక్స్పీరియన్సా ఉందా. సో ఫ్రెషర్ అయితే అవసరం లేదు, సో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇంక్లూడ్ చేయండి. మీరు ఇప్పటివరకు ఏ కంపెనీలో వర్క్ చేశారు అండ్ లైక్ ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, ఏ కంపెనీలో ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, ఏ రోల్ పైన వర్క్ చేశారు. సో నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని రాస్తారు కదా, 2 years ఎక్స్పీరియన్స్, 3 years ఎక్స్పీరియన్స్ అని. సో దాన్ని ఇంక్లూడ్ చేయండి. తర్వాత ప్రాజెక్ట్స్, మీరు ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాడు ఇప్పటివరకు. అయితే మీరు ఫ్రెషర్ అయితే ఆల్రెడీ మీరు కాలేజీలో వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి, సో వాటిని ఇంక్లూడ్ చేయాలి. లేకపోతే మీరు ఆల్రెడీ ఒక కంపెనీలో వర్క్ చేస్తే దానిలో ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ పైన ఏం చేశారు అనే దాన్ని ఇంక్లూడ్ చేయండి. తర్వాత ఇంటర్న్షిప్స్, ఈ ఇంటర్న్షిప్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాలేజీలో ఉన్నప్పుడు మనం ఇంటర్న్షిప్స్ చాలా మంది చూస్ చేసుకుంటారు కాబట్టి మనకు ఫ్యూచర్లో కూడా ఇదే చాలా ఆల్రెడీ మీరు వర్క్ చేసిన వాళ్ళని ప్రిఫర్ చేస్తారు, వాళ్ళు ఇంటర్న్షిప్ చేసి ఉంటే ఐడియా ఉంటుంది కాబట్టి. సో ఇంటర్న్షిప్స్ చేసి ఉంటే వాటి గురించి రాయండి. తర్వాత ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మస్ట్ అండ్ షుడ్, మనం ఏం చదివాం, బీటెకా, డిగ్రీయా, MSCయా, MSా, ఇంకేదన్నా చేస్తే లైక్ డిప్లొమానా, ఏది చేస్తే అది ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ చేయండి. తర్వాత అచీవ్మెంట్స్, మీరు ఇప్పటివరకు మీకు ఏమైనా అచీవ్మెంట్స్ వస్తే దాన్ని ఇంక్లూడ్ చేయండి, రాకపోతే రాయకండి, కానీ వస్తే మాత్రం ఇంక్లూడ్ చేయండి. సో ఈ
3 టిప్స్ అయిపోయినాయి కదా. సో మీరు ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుని మీ ప్రొఫైల్ని చాలా బాగా నీట్గా ప్రొఫెషనల్ వేలో ఇంప్రెసివ్గా చూసిన వెంటనే ఇంప్రెస్ అయిపోయేలాగా ఇలా చేసుకోండి. తర్వాత 4th వన్ కాంటాక్ట్ ఇన్ఫో. ఇదే మెయిన్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా హెచ్ఆర్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ లేకపోతే ఎవరినైనా స్టార్టప్ కంపెనీ వాళ్ళు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఎలా, మీరు ఒక ఈమెయిల్ ఎప్పటికీ పనిచేసే మీ ఈమెయిల్ మీ దగ్గర ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఈమెయిల్ అక్కడ రాయండి. తర్వాత ఫోన్ నెంబర్ కూడా మీకు ఒక్కొక్కరికి 2 నెంబర్స్ ఉంటాయి, 3 నెంబర్స్ ఉంటాయి, అది కాదు. మీరు ఎప్పుడు యూజ్ చేసే నెంబర్ ఫోన్ నెంబర్ అది. ఎందుకంటే మీకు ఎప్పుడైనా అవకాశం రావచ్చు ఆ రోల్కి, వాళ్ళకి వేకెన్సీ ఉన్నప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు మీ స్కిల్స్ని చూసి. సో ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది పని చేసేవి మీ యాక్టివ్లో ఉండే ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, అక్కడ రాయండి. ఓకే. సో దానివల్ల మీరు వాళ్ళని కాంటాక్ట్ కాగలుగుతారు. ఇదే మెయిన్. ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ లేకపోతే మీరు ఎంత మంచిగా చేసినా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కాగలుగుతారు. సో ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ మీరు యాక్టివ్గా ఉండేది ఇవ్వండి. నెక్స్ట్ కస్టమైజ్డ్ యూఆర్ఎల్. మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ కస్టమైజ్డ్ యూఆర్ఎల్ ఉంటుంది, అక్కడ పేస్ట్ చేయండి. అక్కడ మన నేమ్ ఈజీగా దొరికేటట్టు, లైక్ మన యూఆర్ఎల్ ఉందనుకోండి మన పేరు కూడా ఈజీగా దొరుకుతుంది కదా. సో కస్టమైజ్డ్ యూఆర్ఎల్ మెయింటైన్ చేయండి, ఎక్కడైనా పెట్టేయచ్చు. అది ఎక్కడైనా కస్టమైజ్డ్ యూఆర్ఎల్ పెట్టినాం అనుకో, వాళ్ళు పోయి అక్కడ వెళ్ళి వాళ్ళు మీ ప్రొఫైల్ని చెక్ చేయొచ్చు. సో కస్టమైజ్డ్ యూఆర్ఎల్ మీ పేరుతో క్రియేట్ చేసుకోండి. దాన్ని మీరు ఎక్కడైనా రెజ్యూమేలో కానీ లేకపోతే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు వెళ్ళి మీ ప్రొఫైల్ని చెక్ చేసుకోవచ్చు. సో ఈ 5 టిప్స్ అండి. ఈ 5 టిప్స్ నేను చెప్పినవి మెయింటైన్ చేస్తే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మంచిగా మీ దగ్గర స్కిల్స్ ఉంటే మాత్రం మీరు ఈజీగా రిక్రూట్ అయిపోతారు కంపెనీలో. సో ఈ 5 టిప్స్ అండి. ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మీరు ఇంప్రెసివ్గా ఉంచుకోవడానికి 5 టిప్స్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.